అందరికి నమస్తే. మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన కామెంట్స్ రచ్చ సినిమా ఇండస్ట్రీ అంతా బగ్గుమన్నది. తర్వాత ఆయన కోర్టుకు పోయిండు. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిండ్రు. నిజానికి నాగార్జునకు 100 కోట్లు అనేది పెద్ద లెక్క కాదు. ఎందుకంటే ఆయన ఎప్పటినుంచో మనం పుట్టబోదు నుంచి సినిమాలు తీసుకుంటున్నాడు. వాళ్ళ నాయన ఆయన 100 కోట్లు అనేది పెద్ద ఇష్యూ కాదు. నిన్నెవరో రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఒక మాట అన్నది. సోషల్ మీడియా వాళ్ళు పెట్టిండ్రు. 100 కోట్లు ఇస్తే నీ పరువు వస్తుందా అని. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తే 100 కోట్లకు పరువు వస్తుందని కాదు, కోర్టులో న్యాయం జరగాలని. 100 కోట్లు నాగార్జునకు పెద్ద లెక్క కాదు. మీరంతా ఈ కామెంట్లు చేసే వాళ్ళంతా కూడా ఈ కాంగ్రెస్ సోషల్ మీడియాలో అర్థం పర్థం లేని కామెంట్ చేసే వాళ్ళంతా బిచ్చగాళ్ళు. అర్థం పర్థం లేని కామెంట్ చేస్తారు వాళ్ళు. సమాజం పోకడ, సమాజంలో మంచి చెడు అన్నీ ఉంటాయి. మా రేవంత్ రెడ్డి కూర్చుంటే వాసన రాదా? అట్లే ఉన్నది మీ ప్రవర్తన. మంది కూర్చుంటే వాసన వస్తుంది, మా రేవంత్ రెడ్డి కూర్చుంటే వాసన రాదన్నట్టు మాట్లాడుతుంటారు కామెంట్లు సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో పెడుతున్నారు కామెంట్ అంటే మినిమం కామన్ సెన్స్ కూడా ఉండాలి. ఉత్తగా పైసలు తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా కామెంట్లు పెట్టకూడదు. కొందరు ఉన్నారు ఆడలు మొగోళ్ళు చాలా దారుణంగా పెడతారు కామెంట్స్. వాళ్ళకి తెలవాలి వాళ్ళు ఏం చదువుకున్నారు. అయితే ఇప్పుడు ఇంత డిస్టర్బెన్స్ అయిపోయి, ఇంత డ్యామేజ్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత డ్యామేజ్ అయిన తర్వాత కూడా వీళ్ళ బుద్ధి మారలేదు. కొండా సురేఖ గారు అట్టే మాట్లాడుతున్నారు. మిగతా కాంగ్రెస్ వాళ్ళ బుద్ధి కూడా ఏం మారలేదు. బహిరంగంగా నిజంగా కూడా కొండా సురేఖకి ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ సోషల్ మీడియా అనేది ఒక పాడైంది వీళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళు జనాలను కూడా అట్లే తప్పుదో పట్టించారు ఎలక్షన్స్ ముందల. ఇప్పుడు అదే తప్పుదోవలో ఉన్నారు. కానీ ఎప్పుడు మీ కాలం చెల్లదు. అయిపోయింది మీ కథ. మీరు చెప్పే అన్ని అబద్ధాలని కూడా సోషల్ మీడియాలో కూడా తిప్పి కొడుతున్నారు అందరూ. అయితే ఎందుకు రేవంత్ రెడ్డి ప్యాచప్ చేయడం లేదు? నాగార్జున కోర్టు దాకపోయిండు, వదిలేదు లేదంటున్నాడు. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాకి. ఆయన బాధనంతా వెళ్ళగక్కిండు. మీకు ఒకవేళ క్షమాపణ చెప్తే మీరు విత్డ్రా చేసుకుంటారా కేసు అని అడిగిండు క్వశ్చన్ యాంకర్. లేదు చేసుకోను, నేను కోర్టులో నాకు న్యాయం జరగాల్సిందే. న్యాయం అంటే ఇక్కడ 100 కోట్లు ఇప్పించడం కాదు. నాకు తెలిసి నాగార్జున 100 కోట్లు పెద్ద లెక్క కాదు. ఆయన పొందిన ఆ బాధకు ఉపశమనం కలగాలి. ఆమె కనీసం తప్పు మాట్లాడి క్షమాపణ కూడా అడగలేదు కొండా సురేఖ గారు. దీన్ని కూడా కులాలకు మతాలకు అంటుపెట్టాల్సిన అవసరం లేదు. ఎవడైనా మనిషే. ఎవరిని చేతికి వచ్చినా రక్తమే వస్తుంది, ఎర్రగానే ఉంటుంది అది. కాబట్టి ఎవరిదైనా బాధనే. కాబట్టి కొండా సురేఖ గారు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఇక మనం ఏమనాలి వాళ్ళను? వీళ్ళను అహంకారులు అనాలనా, లేకపోతే ఇంకేమనాలనా? అంతే కదా. సారీ చెప్పడం అనేది మినిమం కామన్ సెన్స్. అది కూడా చెప్పలేరంటే అది అహంకారం, కళ్ళు నెత్తికెక్కినాయి, ఇంకేమన్నా ఉంటే ఆ వర్షం కూడా వాడాల్సిందే. ఎవరైనా సరే అవతల మనుషులు ఖచ్చితంగా అదే. ఇప్పుడు నేనున్న ఒక మనిషిని ఇట్లా అనబోతే చేతి దాకింది, అయ్యో సారీ అంటామా? లేకపోతే ఏంది అంటామా? ఏంది అన్నామంటే మనకు బాగా అహంకారం నిండిపోయింది, ఇంకా నా అంత తోడు లేడు, ఇంకా నేనే పెద్ద పోటు కానీ అనుకున్నట్టు నేను అంతే. అయితే ఇప్పుడు కొత్తగా ఏమైందంటే సోషల్ మీడియా స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారి సోషల్ మీడియా. నిజానికి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉండాలని ఏం లేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం తరలించండి, ఏపీకి రండి, నేను మీకు స్టూడియోస్కు స్పేసెస్ ఇస్తా, మీకు షూటింగ్ కోసం నేను మస్తు ఫెసిలిటీస్ కల్పిస్తా, మీ సినిమాల కోసం నేను రాయితీ కల్పిస్తా, మీరు రండి అని చెప్పి సినిమా ఇండస్ట్రీని బతిమలాడుతుంది చంద్రబాబు నాయుడు. ఈడనేమో ఉండనిస్తలేం. ఎందుకో తెలియదు. ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఒకటి ఎవరికి నచ్చంది, ఎవరికి కనిపించింది ఏంది తెలుసా? ఆయనకు లైక్స్ డీలైక్స్ ఉంటాయి, 2 ఉంటాయి. అంటే ఆయనకు నచ్చేటివి నచ్చనివి. ఆయనకు నచ్చనివి ఇక ఎవడు చెప్పినా ఈనాడు నచ్చనట్టే, ఆయన ముండోడు అంటారు. అది ఆయన వ్యక్తిగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేరు, రేవంత్ రెడ్డికి నచ్చకపోతే ఆయన ఇష్టం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్కరు నచ్చాల్సిందే. ప్రతి ఒక్కరు తెలంగాణ మేలు జరిగేందుకు, తెలంగాణ లబ్ధి చేకూరాలంటే, తెలంగాణకు మంచి జరగాలంటే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా వ్యవహరించాలి. కానీ ఆయన పర్సనల్ ఈగోను, లేకపోతే ఆయన అప్పుడెప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎవడో కామెంట్ చేసిండని, లేకపోతే ఈయన ఇది వేసినప్పుడు ఆయన ఇంకేదో అన్నాడని, ఈయన ముఖ్యమంత్రి కాకముందు ఇవన్నీ కూడా అవన్నీ మనసులో పెట్టుకొని ఈయనను టార్గెట్ చేద్దాం, ఆయనను టార్గెట్ చేద్దాం, ఆయన అంతే. ఈ ప్రభుత్వం నడుపుతుర్రా లేకపోతే ఏమైనా కలుదుకనం? ఇది మీ దుకాణం ఏమైనా ఉంటే ఆ దుకాణానికి రానియకండి అలాని. కానీ ఇది ప్రభుత్వం కదా, జనాల కోసం, జనం ఓట్లేసి జనం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం ఇది. కాబట్టి మీ పర్సనల్ థింగ్స్ వదిలేసిన రేవంత్ రెడ్డి గారు, అప్పుడు మీ క్యారెక్టర్ కూడా పెరుగుతుంది. లేకపోతే మీరు అంతే ఉంటారు, మీ క్యారెక్టర్ పెరగదు. మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు మొన్న అన్నారు చూడండి, నాకు విలువ ఇవ్వకుండా కనీసం నా ముఖ్యమంత్రి పదవికి విలువ ఇవ్వండి. అట్లా మాట్లాడే స్టేజ్కి మీరు వచ్చారంటే
మీరు కొంత ఒరిజినాలిటీలో ఉన్నారని నేను అనుకుంటున్నా. ఒరిజినాలిటీలో ఉన్నారు కొంత. దాన్ని అట్లా కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా విలువ పెంచుకునే ప్రయత్నం చేయండి. మీకు నచ్చని నాగార్జున నచ్చలేదు కాబట్టి సోషల్ మీడియాలో మొత్తం నాగార్జునను వదిలేసిండ్రు. ఆల్రెడీ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు బుక్ చేపిచ్చారు. వీళ్ళు ఒక మనిషితోని కేసు పెట్టించారు నాగార్జున మీద. ఏమని? ఎన్కన్వెన్షన్ కబ్జా చేసి కట్టిండు కాబట్టి ఇప్పుడు క్రిమినల్ కేసు అంట. ఆల్రెడీ కూలగొట్టిండ్రు కదా! ఎన్కన్వెన్షన్ తప్పు చేస్తే నిజంగానే కబ్జా చేస్తే కూలగొట్టాల్సిందే. కానీ కూలగొట్టిన విధానం బాలేదు. ఎన్కన్వెన్షన్ కూలగొట్టిండు. ఒక ఎన్కన్వెన్షన్ ఒకటే కూలగొట్టింది. తిరుపతి రెడ్డికి ఏం కూలగొట్టలే కదా! ఎన్కన్వెన్షన్ కూలగొట్టిర్రు. కానీ కూలగొట్టిన పద్ధతి బాలేదు. ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి సేమ్ మరి తిరుపతి రెడ్డికి ఏమో ఆయన స్టే తెచ్చుకునే వరకు టైం ఇస్తారు మీరు. కోర్టు కనుక ఇంకొక నెల దీన్ని విచారించాక స్టే ఇస్తామంటే ఇంకో నెల టైం ఇస్తుండ్రు వీళ్ళు. బరాబర్ ఇస్తుండ్రు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన టైమే స్టే కోసం తెచ్చుకున్నాడు. నాగార్జున కూలగొట్టే టైంలో వీళ్ళు పద్ధతి పాటించిర్రా? ఆల్రెడీ 2015లో ఎన్కన్వెన్షన్ స్టే తెచ్చుకున్నారు. గత ప్రభుత్వం ఎందుకు కూలగొట్టలేదంటే స్టే ఉన్నది కూడా కూలగొట్టలేదు. కోర్టే అన్నది కదా స్టే ఉన్నది దీని మీద మీరేట్లా కూలగొట్టిరని. కోర్టే అడిగింది కదా. వీళ్ళు నోటీస్ ఇవ్వకుండా ఇచ్చినామని మీడియాకు లీకులు ఇచ్చారు. అబద్ధం. ఒకవేళ మీడియాకు ఎన్కన్వెన్షన్ ముందే నోటీసులు ఇచ్చినామని మీడియాకి చెప్పారు కదా, అదే విషయాన్ని కోర్టులో ఎందుకు ప్రస్తావించలే ప్రభుత్వం? కోర్టులో ప్రస్తావించలే. నోరు మూసుకొని కూర్చున్నారు రంగనాథాడ. నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ప్రస్తావించారు. నోటీస్ ఇస్తే కోర్టుకి చెప్పేవాడు మేము నోటీస్ ఇచ్చినామని. అందుకే వాళ్ళు స్టేటస్ కో ఇచ్చారు. అప్పటికే కూలగొట్టేసారు. మరి ఇది పద్ధతేనా? పద్ధతిగా కూలగొట్టారా మీరు? కూలగొట్టలేదు. ఇప్పుడు నాగార్జున టార్గెట్గా క్రిమినల్ కేసు పెట్టారు మాదాపూర్ పిఎస్లో. ఇంకా చాలా నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. చాలా అసలు మొత్తం నేను నాగార్జున టార్గెట్ అని కాదు, నేను మొత్తం సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసిన వీళ్ళు. సినిమా ఇండస్ట్రీ గత ప్రభుత్వంలో ఆ డ్రగ్స్ కేసు ఉందంటే దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలంట. గత ప్రభుత్వం ఏమో వీళ్ళు బాధితులు వీళ్ళు సరఫరా చేస్తున్న వాళ్ళు కాదు, వీళ్ళు బాధితులు అన్న కోణంలో కోర్టులో క్లోజ్ అయింది కేసు. అది కోర్టులో కోర్టులోనే క్లోజ్ అయింది కేసు. అది ఇప్పుడు ఆ కేసు తెరవాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ కాంగ్రెస్ కోసం పనిచేసే సోషల్ మీడియా వాళ్ళు హైప్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తే ఆయనకే నష్టం. ఈ సోషల్ మీడియాలో ఏముంటుంది? ఇవాళ జీతం బంద్ చేస్తారు, పని చేయరు, గంతే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తారు. అప్పుడు అటు చంద్రబాబు నాయుడు ఏమో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం రండి నేను మీకు అది చేస్తా అని చెప్తున్నాడు. ఇక్కడ ఈయననేమో పోండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. దొబ్బేయండి అన్నట్టు. ఇండస్ట్రీ పోయినాక మళ్ళీ ఎవరు సినిమాలు వీళ్ళు తీస్తారా? ఈ సోషల్ మీడియాలో తైతక్కలు తీస్తారా? రోజు తైతక్కలు ఆడుతూ చాలా మంది తయారైన సోషల్ మీడియాలో వాళ్ళు తీస్తారా? నెత్తి కాదు కత్తి కాదు మస్తు పెడుతురు పోస్టులు. సరే వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం. కానీ ఇది రేవంత్ రెడ్డి గారు ప్రజల యాంగిల్లో చెప్తే ఈ సోషల్ మీడియాలో ఏముంటుంది? ఇది జనానికి మేలు జరిగేది. సినిమా ఇండస్ట్రీలో చాలామంది బతుకుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఏం జీతాలు ఇయ్యడు. వాళ్ళ కష్టం చేసి ఏ ప్రభుత్వం ఇవ్వాలి? వాళ్ళ కష్టము, వాళ్ళ నష్టము, వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఉపాధి లేకుండా ఇవ్వాలనుకుంటున్నారా? ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? తప్పు చేసింది మీ మంత్రి, కనీసం దాన్ని ప్యాచప్ చేసుకునే ఇకమత్ కూడా వేయలేరు రేవంత్ రెడ్డి గారు. కనీసం బయటకు వచ్చి అవునమ్మా నువ్వు తప్పు మాట్లాడాను, వదిలేసి దీని గురించి నేను సినిమా ఇండస్ట్రీస్తో మాట్లాడతా, ఆ పెద్దలతో మాట్లాడతా, క్లోజ్ చేద్దాం. ప్రభుత్వము అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడే నడుస్తుంది వ్యవహారం. మనం అందరితో కొట్లాడుకుంటూ పోతే ఇట్లా వీళ్ళ ప్రాబ్లం ఏందో తెలియదు. సినిమా ఇండస్ట్రీ గత ప్రభుత్వంతో మంచిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వంతో మంచిగా ఉండొద్దు అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం వాళ్ళతో మంచిగా ఉండొద్దు అనుకుంటున్నదా? వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటున్నదా? ఏముంటుంది? 4 టిప్పర్లు కొడితే పోయి ఏపీలో పడతారు వాళ్ళ స్టూడియోస్ మొత్తం ఏపీకి పోతే అప్పుడు ఏం చేస్తారు? మీరు భరిస్తారా? తెలంగాణకు జరిగే నష్టాన్ని మీరు భరిస్తారా? ఏం జరుగుతుందో చూడండి. రేవంత్ రెడ్డి గారు మీరు చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు ఈ వాళ్ళన్నారు వీళ్ళన్నారు నా వ్యక్తిగత కక్ష అవన్నీ మీరు వదిలేసేయండి. మీరు ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చని ఉంటే మీ వ్యక్తిగతం, మీకు ఖచ్చితంగా అంతా నచ్చాల్సిందే. తెలంగాణ ప్రజల యాంగిల్లో మీరు పనిచేయాలి. అంతేగాని నీకు ఎవరో అప్పుడెప్పుడో నీ కార్కు సైడ్ ఇయ్యలేదు కాబట్టి ఆయన నా శత్రువు, లేకపోతే అప్పుడు నా మీద కేసు పెట్టినప్పుడు నవ్విండు కాబట్టి నా శత్రువు, అట్లా పెట్టుకుంటూ పోతే తెలంగాణ మొత్తం శత్రువు అవుతుంది. ఇప్పటికే శత్రువులు అయ్యాను మీకు. చూసుకోండి ఒకసారి. కానీ ఫిలిం ఇండస్ట్రీ విషయంలో ఎందుకు అనవసరంగా మీ వ్యక్తిగత వ్యవహారాలను ఫిలిం ఇండస్ట్రీ మీద రుద్ది తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ ఉండకూడదు, దీన్ని ఏపీకి తరలించాలి వీరింత తొందరగానే వ్యవహారం ఎందుకు నడిపిస్తున్నారో తెలుస్తలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు కావాలని నడిపిస్తున్నారా? సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అవుతుందా? చూడండి, ఒకసారి చూసుకోండి. రేవంత్ రెడ్డిని నాగార్జున పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. ఏముంటుంది? నాగార్జున టార్గెట్ చేస్తే మళ్ళీ ఇండస్ట్రీ ఎంత వస్తుంది? సింపుల్. ఒక బాధ వీళ్ళు ఎట్లుంది తెలుసా? వీళ్ళు కొడతారు, ఎవడో అమ్మా అనొద్దు. ఎవడన్నా అమ్మ అంటే ఈయన వెనక కేటీఆర్ ఉన్నాడు, ఈయన వెనక హరీష్ రావు ఉన్నాడు, ఈయన వెనక కిషన్ రెడ్డి ఉన్నాడు.
ఏంది ఇది రాచరికమా ఇది? మస్తు మందిని చూసి, చూసి, చూసి తెలంగాణ ప్రజలు అసలు మీరు రాజులు గాదు, రాజుల కింద పనిచేసే బంట్రోతులు గూడా గారు. అన్నం పెట్టినోడు 4 రోజులు అన్నం పెట్టి, ఐదో రోజు తిడితేనే పడదు తెలంగాణ జనం. పెట్టినవు లేవా అంటారు. మనం ఏమీ పెట్టకుండా, కనీసం నీళ్ళు గూడా పోయకుండా మనం తిడితే ఊకుంటరా? కిరాయిగాళ్ళని మాట్లాడారు మీరు. సరే అదంతా ఓకే. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ విషయంలో కుట్ర జరుగుతున్నది. ఈ కుట్ర రేవంత్ రెడ్డి సమక్షంలో జరుగుతున్నదా? లేకపోతే ఇంకే సమక్షంలో జరుగుతుందో తెలవదు. బట్ తెలంగాణ తీవ్ర నష్టం చేసే విషయం ఇది. మీరు కాన్సంట్రేషన్ చేయాలని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.